ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని, ఇక నుంచి మారిన చంద్రబాబును చూస్తారంటూ హాట్ కామెంట్లు చేశారు. బ్యూరోక్రాట్ల పాలన ఎంతమాత్రం ఉండదని, ఇక నుంచి ప్రత్యక్షంగా చూస్తారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవాలని, తాను బిజీగా ఉన్నా సరే పక్కకు వచ్చి మాట్లాడి వెళ్తానన్నారు. టీడీపీ కార్యకర్తలు తన కోసం ప్రాణాలు ఇచ్చారు. కత్తి మీద పెట్టినా సరే కార్యకర్తలు మాత్రం జై చంద్రబాబు అన్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అధికార పార్టీ ఒత్తిడులకు తలొగ్గలేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి పనిచేయాలని, ఏపీ ప్రయోజనాల కోసం ఎంపీలంతా నిరంతరం పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ఎంపీల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నివాసంలో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు మారరు అని చెప్పి కూడా ఒక అపవాదు ఉంది. ఈసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అటువంటి అపవాదే మళ్ళీ వస్తుంది అని, కానీ మారిన చంద్రబాబు ఎలా ఉంటాడో మీరే చూస్తారు అని కూడా చంద్రబాబు నాయుడు నేతలందరికీ కూడా సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీలందరూ కూడా ఈ వ్యాఖ్యలను ఆసక్తిగా ఆలకించడమే కాకుండా బయటకు వచ్చాక కూడా చర్చించుకోవటం కనిపించింది. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 వరకు కూడా అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ కార్యకర్తలు అధికార పార్టీ ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన వేధింపులు కానీ ఒత్తిడికి కానీ ఎక్కడా తొలగలేదని, పైగా జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నారు అని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పీక కోస్తున్నా కూడా జై జగన్ అనమంటే జై జగన్ అనకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నారని, ఆ త్యాగాలను మర్చిపో ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోను అని కూడా చెప్పారు. అదేవిధంగా అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారని, వారి కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగిందనని, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలను వదిలారు. నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం కష్టాలు, నష్టాలు, త్యాగాలు అన్నింటినీ కూడా కార్యకర్తలు చేశారు. అటువంటి కార్యకర్తలను మర్చిపోతే మాత్రం మనకు విలువ ఉండదు. నేతలుగా మనం అందరం కూడా వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ కష్టాలని కూడా గౌరవించాలి. వాళ్ళకి ఎక్కడా కూడా అన్యాయం జరగటానికి వీల్లేదు అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక అదేవిధంగా కొంతమంది బ్యూరోక్రాట్లతో కూర్చొని చంద్రబాబు నాయుడు ఎవరిని పట్టించుకోవడం లేదనే ఒక విమర్శ ఉంది. ఇక ముందు అటువంటి పరిపాలన జరగదు. ఎంపీలు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నన్ను నేరుగా కలవచ్చు. మీరు వచ్చారు అని చెప్పి నాకు కబురు వస్తే వెంటనే నేను ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చి పక్కకు వచ్చి 2 నిమిషాలు మీతో మాట్లాడి మీ సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అది పరిష్కారం సాధ్యం కాని సమస్య అయితే అది ఎందుకు పరిష్కారం చేయలేనో కూడా మీకు వివరించి మరీ చెబుతాను అని కూడా చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా బౌండరీలు ఉంటాయనని, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా గుర్తెరిగి పనిచేయడంతో పాటు పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, అదేవిధంగా కూటమిలో ఉండే బీజేపీ అండ్ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఎవరొచ్చినా కూడా వాళ్ళ సమస్యను వింటమే కాకుండా సాధ్యమైనంత వరకు పరిష్కరించి పంపాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కార్యకర్తలను పట్టించుకుంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల కష్టాలను ఆలకించదు అనే ఒక అపవాదు ఉంది. అటువంటిది లేనే లేదు అని చెప్పి కూడా నేను నిరూపించాను. ఈ ఎన్నికల సమయంలో పర్టికులర్గా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అభ్యర్థుల జాబితా ప్రకటించే సమయంలో నేను ఎప్పుడూ కూడా పాలిట్ బ్యూరో సభ్యులను కూర్చోబెట్టుకుంటాను. కానీ అటువంటిది ఏమీ లేకుండా నా సొంతగానే నిర్ణయాలు తీసుకొని ఎవరు ఇంతకాలం పార్టీ కష్టపడి పనిచేశారు, ఎవరు పార్టీకి విధేయులుగా ఉన్నారు అనేది కూడా చూసి మరీ టికెట్లు ఇచ్చానని చెప్పారు. ఇదే సమావేశంలో పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పలనాయుడుని చివరిలో లేసేటప్పుడు అప్పలనాయుడు ఒక సామాన్య కార్యకర్తనని, అతనికి టికెట్ ఇవ్వటం ఏంటని చెప్పి అనేక మంది విమర్శలు చేశారు. పార్టీలో ఉన్న నేతలు కూడా ఆయన్ని గేలి చేయటంతో పాటు చంద్రబాబు నిర్ణయాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి అని కూడా ప్రశ్నించారు. కానీ ఆ అప్పలనాయుడికి టికెట్ ఇస్తే ఆయన నేరుగా అందరినీ కలుపుకొని వెళ్ళటంతో పాటు నాయకులందరినీ బతిమిలాడి కార్యకర్తలతో కలిసి పనిచేసి ఈరోజు ఎంపీగా గెలిచారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల ఘనత అని చెప్పటమే కాకుండా చివరిలో అప్పలనాయుడు లేచి వచ్చేటప్పుడు అప్పలనాయుడు నీకు ఢిల్లీ వెళ్ళటానికి ఫ్లైట్కి టికెట్ ఉందా అని అడిగారు.
టికెట్ ఒకవేళ లేకపోతే చెప్పండి, మన వాళ్ళకి పార్టీ వాళ్ళకి చెబుతాను, వాళ్ళు టికెట్ బుక్ చేస్తారు, మీకు ఢిల్లీలో అకామిడేషన్ కూడా బుక్ చేస్తారు అని కూడా అప్పలనాయుడిని ఆప్యాయంగా పలకరించడంతో ఎంపీలంతా కూడా ఎమోషన్ ఫీల్ అయ్యారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు అంతా కూడా అనేక మంది రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కాకుండా ఆయా జిల్లాల్లో జైల్లో ఉండటమే కాకుండా బేడీలు వేయించుకున్నారని, అటువంటి కార్యకర్తలను మీరు ఎవరు మర్చిపోవద్దు అని చెప్పి, అదేవిధంగా తన దగ్గరికి వచ్చిన కార్యకర్త ఎవరినైనా సరే వాళ్ళ సమస్యలను వింటమే కాకుండా వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడి పంపిస్తాను అని కూడా చంద్రబాబు నాయుడు ఎంపీలకు చెప్పారు. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అదే కోఆర్డినేషన్తో పనిచేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఇక అధికారం కోల్పోకుండా కూడా రాజకీయంగా పరిపాలన ఉంటుంది అని కూడా చంద్రబాబు నాయుడు నేతలు కార్యకర్తలకి అదేవిధంగా ఎంపీల ద్వారా పరోక్షంగా సంకేతాలు పంపారు యామిని.